యూజువల్‌గా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వీటితో పాటు మనం చేసే మిస్టేక్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ పక్కకు పెడితే మనం డైలీ లైఫ్ స్టైల్‌లో చేసే మిస్టేక్స్ ఏవైతే స్లీప్‌లెస్‌నెస్‌కి కారణమవుతాయి. దీన్ని స్లీప్ హైజీన్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు మీరు అడిగిన దాన్నే ఆ! స్లీప్ హైజీన్ అంటాం. అది యాక్చువల్లీ అయితే మనం ఆటోమేటిక్‌గా ఇదివరకు ఫాలో అవుతుండే. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో కొంతవరకు అవి డీవియేషన్స్ జరగడం వల్ల బిహేవియరల్ స్లీప్ డిసార్డర్స్ వస్తున్నాయి. ఓకే. సో, వాట్ ఈస్ ఇట్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యూ పాయింట్స్ ఆర్ మార్నింగ్ లేవడము, నైట్ పడుకోవడము అనే టైమింగ్స్ కాన్స్టెంట్ ఉండాలి. హ్మ్. అవి ఊరికే మారుతా ఉంటే మనకి ఇంటర్నల్ క్లాక్, ఎక్స్‌టర్నల్ క్లాక్ అనేది మ్యాచ్ అవ్వదు. సో, అప్పుడు స్లీప్ అనేది డిఫికల్ట్ అవుతుంటది. రెండో పాయింట్ లేసిన తర్వాత 10 AM కంటే ముందు కంపల్సరీ సన్‌లైట్‌కి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఈ మధ్య ఓకే. మనం చూస్తే అన్ని క్లోజ్డ్ స్పేసెస్ అందరిలో డి విటమిన్ డెఫిషియన్సీ మళ్ళీ. డెఫిషియన్సీ ఉంది. యెస్. అండ్ ఎందుకు సన్‌లైట్ అనంటే, హ్మ్. సన్‌లైట్‌కి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు డి విటమిన్‌తో పాటు మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతది. ఓహ్! సో, ఈ హార్మోన్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌తోని స్టార్ట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 అవర్స్ అది ఇంక్రీజ్ అవుతది. సో, 10:00కి స్టార్ట్ అయింది అంటే మళ్ళీ 10 వరకు మంచి పీక్‌లోకెళ్తే మనకి నిద్ర రాడానికి ఆ మెలటోనిన్ అనేది ఆ మత్తు, ఆ డ్రౌజీనెస్ రాడానికి మెలటోనిన్ అనే హార్మోన్ యూజ్ అవుతది. సో, హుహు. సన్‌లైట్ ఉంటేనే మెలటోనిన్ ప్రొడక్షన్ ఉంటది. సూపర్. సన్‌లైట్ లేకపోతే మెలటోనిన్ ఈ ఉండదు. పాయింట్ నేనెక్కడ వినలేదు. చాలా మంది ఓకే. పేషెంట్స్ ఓకే. మీరేం జేస్తారు? ఏంటి? నేను ఆ! ఐటీ ప్రొఫెషనల్ లేకపోతే ఇంట్లోనే ఉంటాము. అసలు ఎండకే ఎళ్ళము. టాన్ అవుతామని ఎళ్ళము. అవును. ఇలా చెప్పే వాళ్ళందరికీ హ్మ్. నేను ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్లీప్ హైజీన్ అని ఒకటిచ్చి హ్మ్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ మ్యాండేటరీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయిన తర్వాత వారం తర్వాత రండి, 2 వారాల తర్వాత రండి అని పంపిస్తాను. ఓహ్! సూపర్.